తెలుసా కార్యకర్తల మనసు? తెలుసా కార్యకర్తల మనసు? ఆంధ్రప్రదేశ్‌లో పాలక కూటమి నేతలకి, ఆ కూటమి క్యాడర్‌కి మధ్య దూరం పెరుగుతుంది. కూటమి నేతల తీరుని ఆ కూటమి పక్షాల కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ మనం చాలా కాలంగా చెప్తున్నాం. అందుకు చాలా ఉదాహరణలు కూడా మనం నిన్న కూడా పార్టీ ఏడాది అయినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో విజయోత్సవాలు జరపమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ విజయోత్సవాలు జరిపిన దాఖలాలే లేవు. ఏదో తూతూ మంత్రంగా నామమాత్రంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఏదో కదిలామంటే కదిలాం, కేక్ కట్ చేసి చేతులు దులుపుకున్నటువంటి వైను మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ఈనాడు రాసింది, మీరు కార్యకర్తల మనసుకు దూరంగా సాగుతున్నారు, పార్టీ కోసం సర్వం ఒడ్డినటువంటి వాళ్ళకి గుర్తింపు దక్కాలి, మీరు గుర్తింపు ఇవ్వడం లేదు, నియోజకవర్గ స్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ చేస్తేనే మళ్ళీ అధికారం, మీకు మళ్ళీ అధికారం రావాలంటే పొలిటికల్ పాలన ఉండాలి, నాయకుల మధ్య వర్గ విభేదాలను విస్మరిస్తే నష్టం, ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య వర్గ పోరు పెరిగిపోయింది, మీరు దాన్ని గాలికి వదిలేశారు, అరాచక ఎమ్మెల్యేలకు ముక్కుతాడు వేయకపోతే కష్టం, ఈ కూటమి మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం. ఈనాడు చెప్తుంది, ఎవరో కాదు, చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం చాలా చాలా కష్టం. పైగా అరాచక ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అరాచకంగా సాగుతున్నారు, అధికార కూటమి నేతలు అడ్డం దిడ్డంగా వ్యవహరిస్తున్నారు, అరాచకం సృష్టిస్తున్నారు, దందాలు, దౌర్జన్యాలు, దోపిడీలు యథేచ్ఛగా నడిచిపోతున్నాయి. ఈనాడు పత్రిక ఎవరో కాదు, ఇట్టయితే మీరు అధికారంలోకి రావడం కష్టమే తేల్చేసింది, కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవు అని ఈనాడు పత్రిక చెప్తుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, చాలా వ్యవహారం, కీలకమైనటువంటి పరిణామం. ప్రాణాలు పెట్టిన వారికి పదవులు ఇవ్వకుంటే ఎలా? ఈనాడు రాస్తుంది. ఎమ్మెల్యేల తీరుతో కార్యకర్తల్లో అసంతృప్తి, ఇంకా లోపల పేజీలకి చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు రాసింది. అసత్య ఆరోపణలు కూడా తిప్పికొట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతుంది, మంత్రులు ఎవరు ఏ విషయాన్ని పట్టించుకోవడం లేదు, విపక్షానికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు, వర్గ విభేదాలు పెరిగిపోయాయి, ప్రవాసాంధ్రులకు కూడా ఏమి చేస్తున్నటువంటి దాఖలాలు లేవు, చేసినవి కూడా చాలా నామమాత్రం, కీలక స్థానాల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఏరియాలో చక్కెర తిప్పినటువంటి నేతలే ఉన్నారు, చంద్రబాబు స్పీడు మంత్రులు అందుకోలేకపోతున్నారు. చాలా ఈనాడు పత్రిక వాపోతున్నటువంటి వైనం. ఇది ఎక్కడ? ఏడాది పాలనలోనే. ఇంకా ఎన్నికలు ముంగిటో హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ ఎన్నికలు వస్తే మీరు గద్దెనెక్కాలంటే ఇట్టెట్టా చేసుకోవాలి, సరి చేసుకోండి అని చెప్తున్నారు. అంటే కాదు, ఏడాది పాలనలోనే ఎమ్మెల్యేలు అరాచకంగా మారిపోయారు, వర్గ విభేదాలు తారస్థాయికి చేరిపోయాయి, కష్టపడిన కార్యకర్తలకి గుర్తింపు లేదు, నియోజకవర్గాల్లో పొలిటికల్ గవర్నెన్స్ లేదు, ఎమ్మెల్యేలందరూ సొంత పార్టీ వాళ్ళకి కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఈనాడు రాస్తుందంటే అది ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు హయాంలో 10 రకాల ఘోరాలు జరిగితే ఒకటే జరిగింది అని ఈనాడు అంగీకరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నేరాల్ని ఘోరాల్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఈనాడు ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి ఈనాడే ఇప్పుడు అమ్మో మీరు మళ్ళీ అధికారంలో రాలేరు, ఇలా అయితే కష్టం అని గుండెలు బాదుకుంటుందంటే, లబో దిబోమంటుందంటే పరిస్థితి ఎంత స్థాయిలో ఉందో, ఏ రీతికి చేరిందో, ఎంత మోతాదులో నడుస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి వ్యవహారం. ఈనాడు రాసిన తీరు చూస్తే కొందరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వారికి పనులు చేస్తే తమకు డబ్బులు రావన్న ఉద్దేశంతో ఇతర పార్టీల వారికే పనులు చేస్తున్నారు ఈనాడు రాస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యేల దగ్గర పనులు నడవడం లేదు, జరగడం లేదు. చాలా విడ్డూరమైనటువంటి, టీడీపీలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి, కూటమి పక్షాల్లో ఎన్నడూ చూడనటువంటి వ్యవహారం ఇప్పుడు నడుస్తోంది.